మార్కండేయుని కథ. పూర్వం ఒక తపోవనంలో మరుద్వతి, మృకండ మహర్షి అనే దంపతులుండేవారు. ఈ ఋషి దంపతులు మహాశివ భక్తులు. మృకండుడు తన శిష్యులను కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడేవారు. వారి పట్ల ఆయనకుండే ప్రేమ, వాత్సల్యం అటువంటిది. అలా ఆ ఋషి జంట తమ ఇంటికి వచ్చే అతిథులను దైవ సమానులుగా భావించేవారు. అదేం దురదృష్టం వల్లనో ఆ దంపతులకు మాత్రం సంతానం ఎంతకాలానికి కలగలేదు. సంతానం అనేది వారికి తీరని కోరికగా మిగిలిపోయేసరికి వారు కొంతకాలం చింతించినా తమ శిష్యులనే పిల్లలుగా భావించి వారిని సంతానం కన్నా మిన్నగా చూసుకునేసాగారు. మృకండ మహర్షి బ్రహ్మ, విష్ణు, శివలోకాలలో ఎక్కడికైనా వెళ్లి సంచరించగలిగే తపస్సంపన్నుడు. ఒకసారి ఆ మహర్షి బ్రహ్మసభకు వెళ్తుండగా బ్రహ్మలోకపు ద్వారపాలకులు ఆయనకు సంతానం లేకపోవడంతో అపహాస్యం చేశారు. ఇక భూలోకంలో ఇరుగు పొరుగు స్త్రీలు గొడ్రాలు అంటూ మరుద్వతిని ఆట పట్టించి రోజంటూ ఉండేది కాదు. దీంతో వారికి మనోవేదన అధికమైంది. అది నానాటికి తీవ్రమైనది. అంతవరకు పిల్లలు లేకపోవడం అన్నది తమకు ఏదో దురదృష్టంగా భావిస్తూ వచ్చిన వారికి ఈ అవమానం మహాభారంగా తోచింది. ఆ ఆలోచనగా సంతానం నిమిత్తం శివుని గురించి తపస్సు చేయడం ఒక్కటే మార్గమని ఆ శివభక్తులు గ్రహించుకున్నారు. మృకండ మరుద్వతుల జంట ఒక శుభముహూర్తాన్న తపస్సు ప్రారంభించారు. అది కూడా సామాన్యమైన శివదీక్ష కాదు, కఠోర తపస్సు. ఆ తపస్సు ఎలాంటిదంటే వనంలోని కందమూలాలను భుజిస్తూ ఇతర ఆహారాలేవి గ్రహించకుండా కొంతకాలం నిద్రాహారాలు పూర్తిగా మానివేసి పంచాగ్ని మధ్యమంలో కొంతకాలం, శీత, వాయు, వర్షకాలములు లెక్క చేయకుండా కొంతకాలం, ఈ లౌకిక ప్రపంచపు ఉనికినే మర్చిపోయి కొంతకాలం పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానిస్తూ కఠోర తపస్సు చేయసాగారు. ఎంతకాలం ఇలా గడిచిందన్నది తెలియనంతగా వారు తపస్సు చేశారు. ఆ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి చూసి ఆ దంపతులు పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి సంతానం ప్రాప్తిని కలిగించే వరం ఇవ్వాలని అనుకున్నాడు. అప్పుడు శివుడు, మహర్షి దంపతులారా, మీ భక్తికి చాలా గొప్పది. మీరు సంతానం కోసం తపస్సు చేస్తున్నారని గ్రహించాను. అయితే పూర్వజన్మ పుణ్యపాప కర్మలనుసారం మీ సంతాన విషయంలో ఒక్క నిబంధన తప్పదు. గుణవంతుడు, శీలవంతుడు కానటువంటి పూర్ణ ఆయుష్షు ఉన్న పుత్రుడు కావాలా? లేదు అంటే గుణము, సౌమ్యశీలత అన్నీ ఉండి సర్వ ప్రాణుల పట్ల ప్రేమ, దయ ఉండే సత్యవంతుడైన అల్పాయుష్కుడు కలగన కేవలం 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికే పుత్రుడు కావాలా అని ప్రశ్నించాడు శివుడు ఆ దంపతులను. ముని దంపతులు శివుడు అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయి నిరుత్సాహపడ్డారు. ఇంత కఠినమైన తపోదీక్షకు ఇదా ఫలితము అని ఆవేదన చెందారు. ఏదేమైనా అంతా తమ చేతుల్లో లేదు కదా అని మనసుకు సర్ది చెప్పుకొని, గుణశీలాలు లేని కుమారుడు ఉన్నా లేకున్నా ఒకటే, అల్పాయుష్కుడైన బ్రతికినన్ని 4 రోజులు అందరి చేత ప్రశంసించబడే కొడుకే మిన్న అని ఆలోచించుకొని అల్పాయువు కలిగిన పిల్లవాడే కావాలని ఆ ముని దంపతులు ఎంచుకున్నారు. శివుడు వారి మాటలు విని వారి ఎటువంటి పిల్లవాడిని కోరుకుంటున్నారో అటువంటి వాడే సంతానాన్ని ప్రసాదించాడు.